అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారము. గతంలో 3 రోజుల కిందట జరిగినటువంటి ఒక ఆడియో ఘటన అందరికీ తెలిసిందే. ఈరోజు మీ అందరి ముందర ఎవరైతే ఆ ఆడియో క్లిప్ మాట్లాడారో ఆ వ్యక్తే మీ ముందర ఉన్నాడు. అతని పేరు హాజీ. దర్గా దగ్గర స్వీట్ అంగడి వ్యాపారం చేస్తూ ఉంటారు, కాజా వ్యాపారం చేస్తాడు. వాస్తవమేమో అవాస్తవాలు ఏదో మీరే మన మీడియా సోదరులు కూడా చెప్తున్నా, మీరే నిజ నిజాలు తెలుసుకొని దీంట్లో ఎవరి తప్పు ఉందో మీరే మీ సమక్షానే మీకే తీర్పుని వదిలేస్తున్నానని ఆయనకి మైక్ ఇస్తున్నాను. మీరు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నా పేరు హాజీవలి. నేను వాస్తవంగా మాట్లాడటం జరిగింది. బజార్ గేట్ కాడ అన్నకు ఫోన్ చేసింది జైరా వాళ్ళకి. అలా పొద్దున్న ఉండి నిలుచుతున్నారు. ఎట్లా చేద్దామని మీరంతా పోయి నిలబెట్టిన దానికి దాని తర్వాత మళ్ళీ నేను వస్తాను, పని ఉంది అని చెప్పి ఆయన నాకు చెప్పినాక ఏమంటే వీళ్ళందరూ కలుపుకుంటే అప్పటికే స్టేట్ వచ్చినాడు నాతోకి బజార్ గేట్తోకి. ఏం తింటున్నావు రికార్డింగ్ అని ఈయన అయిపోయి ఇన్ని అయిపోయి ఏం చేసుకున్నాడో వైరల్ ఎవరు పంపినా నాకేం సంబంధం లేదు. బజార్ గేట్ కాడ నేను టీ తాగే వరకు చేసుకున్నాడు ఆ మనిషి. ఏం చేసినాడో ఏమో తెలియదు నాకంటే. నా ఫోన్ తీసుకొని ఫార్వర్డ్ చేసుకున్నాడు ఆ మనిషి. నమస్కారం అన్న, నేను జయరామన్న మాట్లాడుకుంటే మీరు త్వరగా డెవలప్మెంట్ చేసేదానికి మాట్లాడిన దానికి ఉండి అయిపోయినాక మాట్లాడదామని చెప్తే వాళ్ళు ఒక్కడోళ్ళు ఏమి ఒప్పుకోలేదు. ఇట్లా చేసిండే ఇట్లా చేద్దాము అని చెప్పి అన్న చెప్పింది. అది 40% 40% వచ్చి వాళ్ళు డెవలప్ కోసం అనేది అన్న కోసం కాదు, అన్న ఇంటి కోసం కాదు, నా ఇంటికి కాదు, నా పిల్లలకి ఏమి లేదు. వాళ్ళు డెవలప్ కోసమే చేసింది. వాళ్ళు ఏదో కట్ చేసుకునే దాంట్లో అంతా ఇది అంతా వాళ్ళు చేసిన పని. అది నాకంటే ఏం సంబంధం లేదు. అది వాని పేరు నాతో స్కామ్ చేసింది. నా సెల్ తీసుకొని సేటు ఆయన పేరు. నాకేమో సంబంధం లేదు. అసలు నేను మాట్లాడుతూ రికార్డింగ్ విని వాళ్ళందరూ పంపించుకుని నాకు దీనికి దానికి సంబంధం ఏం లేదు. నాకు ఏం త్వరగా డెవలప్ చేద్దామని మాట్లాడుకున్నాం. మేము వేరేది ఇంకోటి కానీ ఏం మాట్లాడలే. వాళ్ళు కానీ జయరమన్న కానీ వస్తాను చేద్దాం లేప ఏదో మంచి పని చేస్తున్నాం మంచి మేము ఉంటామని దానికి నేను కానీ ముందుకు పోయింది కదా. నాది ఏమైనా అయింటే నా గురించి వైరల్ అయింది. ఇలా జయరమన్న కానీ ఎవరు ఏం పేరు చెప్పొద్దండి. ఎందుకంటే ఏమైనా అనుకుంటే తప్పు నాది. అది ఆయన నా కోసం ఆయన మళ్ళీ పోయినట్టుంది. దాన్ని క్షమించండి. అదో మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నా అదోనని ఇది చేయండి. నమస్కారము. ముఖ్యంగా మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏమనగా, నిన్న లేక మొన్న రోజున ఒక చెప్పాలంటే అతను మనసులో ఏమనుకున్నాడో తెలియదు కానీ ఒక వీడియో ఒక ఆడియోని వైరల్ చేయడం జరిగింది. ఆ ఆడియోలో మొత్తం క్లారిటీగా ఏదైతే ఒరిజినల్ ఆడియో ఉందో అది వైరల్ చేస్తే వాళ్ళకే అర్థమైపోతుంది నిజమేమి అబద్ధమేమి అనేది. దాన్ని కట్ కాపీ పేస్ట్ చేసి ఆ వీడియోను మరీ సోషల్ మీడియాలో తిప్పుతూ ఏదో జరిగిపోయింది, గుంతకల్కి ఏదో భారీ సునామీ వచ్చింది అన్నట్లుగా దాన్ని చూపిస్తున్నారు భూదద్దంలో. వాస్తవానికి వస్తే ఆ రోజు అంటే మన దాదాపుగా ఒక 3 నెలలు 4 నెలల కిందట మన ఎమ్మెల్యే అయినటువంటి గుమ్మనూరు జయరామన్న గారు సబ్స్టేషన్ ఓపెనింగ్కి వచ్చారు. సబ్స్టేషన్ ఓపెనింగ్ రోజు ఆంజనేయ స్వామి కసాపురం టెంపుల్ డెవలప్మెంట్ గురించి ఆడ చర్చించడం జరిగింది. ఆ చర్చలో మేము కూడా అందరూ మైనార్టీ నాయకులు కలిసి అన్నని అడగడం జరిగింది. అన్న, మా దర్గా కూడా డెవలప్మెంట్ కావాలా, ఎట్లయితే కసాపురం టెంపుల్ని డెవలప్ చేస్తున్నారో అదే విధంగా మా మస్తనయ్య దర్గాని కూడా డెవలప్ చేయండి అని మేము అడగగా అన్న ఆ రోజు వీడియోలో మన గుంతకల్ ఛానల్ దాంట్లో స్పష్టంగా యూట్యూబ్ ఛానల్లో స్పష్టంగా ఉంది వీడియో, మీరు కావాల్సింటే పోయి చూడొచ్చు. అన్న ఆ రోజు ఏమన్నాడు, దర్గా నేను ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాను, తర్వాత ఈ సంవత్సరం నుంచి వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇలా వచ్చి డబ్బులు తీసుకుపోతున్నారనా అంటే ఈసారి వాళ్ళు వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి అమౌంట్ అడిగితే ఫస్ట్గా నేను ముందు ఉండి వాళ్ళకి జవాబు చెప్పి మా దర్గాకి నువ్వు డెవలప్మెంట్కి ఏదైతే అమౌంట్ ఇస్తావో వాళ్ళతో కరాఖండిగా నేను మాట తీసుకున్న తర్వాత వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసేదో ఇంకో విషయమో ఆ రోజు మాట్లాడదామని చెప్పారు. తర్వాత నిన్న లేక మొన్న ఒకడు వాడి భ్రమ శ్రమించిందో లేదా మతిలో ఉన్నాడో లేదో తెలియదు, అలాంటి వ్యక్తి అన్నకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అన్న ఇట్లా వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి అమౌంట్ తీసుకుపోతాను అంటున్నారు అంటే ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఆడియోలో ఏమని, మీరయ్యా ఫస్ట్ మీరు మీ పెద్దోళ్ళు అంతా కలిసి
మీరు అడ్డుకోండి, తర్వాత నేను వచ్చి అడ్డుకుంటాను. ఏమన్నా ఉంటే మీరు మాట్లాడండి, 60% డెవలప్మెంట్కి పెట్టండి, 40% కావాల్సి ఉంటే వక్ఫ్ బోర్డ్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కానీ ఆ మాటలు కట్ చేసి మరి పేస్ట్ చేసి మరి అదే 60-40 అనే పదాన్ని రిపీట్ చేస్తూ చూపిస్తున్నారు. అంటే మీరేం ఆశిస్తున్నారని? అంటే మైనార్టీని దూరం చేయాలని ఆశిస్తున్నారా? జనాలేమంతా తిక్కోలు కాదు, జనాలేమంతా మతి లేనోళ్ళు కాదు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీరు దుష్ప్రచారం చేయడం వల్ల మాకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. మేము మంచి చేస్తున్నాము, మీరు చేసిన ఆడియో ఇంకా మాకు పబ్లిసిటీ తెచ్చిస్తుందని ఈ సభాముఖంగా మీడియా వాళ్ళని కూడా ఉద్దేశిస్తూ ఈ మాట చెప్పడం జరుగుతుంది. నేను ఇంకో విషయం ఏమంటే, ఆయన ఎప్పుడైతే మాట ఇస్తాడో ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడని మాకు తెలుసు. దానికి నిదర్శనం మన ఉర్దూ కాలేజ్ డెవలప్మెంట్, తర్వాత దర్గా కూడా ఖచ్చితంగా అన్న చేస్తాడని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు మన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం, నమస్తే. అలాగే ఇంకొక విషయం ఏమంటే, ఎమ్మెల్యే గారు ఆ రోజు సబ్స్టేషన్లో చెప్పిన వెంటనే మేము ఎస్జేపీ ప్లానర్స్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాము. ఆడ ప్లాన్ కూడా రెడీ చేయించాము. ఆ ప్లాన్ బెంగళూరు కూడా పోయి స్ట్రక్చర్ బేస్ మనకి ప్లాన్ కావాలని చెప్పేసి ఆ ప్లాన్ కూడా తీసుకొని రావడం జరిగింది. త్వరలోనే ఆ ప్లాన్ కూడా మీ ముందు పెడతామని నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్నటి రోజు గుంతకల్ పట్టణం నందు మస్తానయ్య దర్గా హుండీ విషయమై కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది. అది అందరికి తెలిసే విషయమే. ఆ హల్చల్ ఏమంటే, ఈ యొక్క వైసీపీ సోషల్ మీడియా నాయకులు మన గుంతకల్ శాసనసభ్యులు జయరామన్న గారు చేస్తున్న అభివృద్ధిని నోచుకోక ఆయన ఏదో అబాసుపాలు చేయాలా, ఏదో వాళ్ళకి సోషల్ మీడియా మన ఇది అదురు దొరికింది కాబట్టి ఇది అది క్లుప్తంగా వాళ్ళకు తెలివి ఉందో లేదో అర్థం కావడం లేదు. కానీ బురద జల్లే కార్యక్రమాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టుకున్నారు. అది విషయం ఏమంటే, ఒక అన్నోన్ పర్సన్, అతనికి తెలివి లేదో బుద్ధి లేదో అర్థం కావడం లేదు, అతను వర్షన్ ఏదో విధంగా మాట్లాడినాడు. దర్గా హుండీ గురించి ఆయన సబ్జెక్ట్ అన్న ఎమ్మెల్యే గారికి మాట్లాడినారు. అది తద్వారా ఆ ఆడియో క్లిప్ని ఈ సోషల్ వైసీపీ నాయకులు తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వేరే విధంగా క్లిప్పింగ్ యాడ్ చేసి దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు. ఎందుకంటే వాళ్ళకి ఏమి దొరకడం లేదు. వీళ్ళకి వచ్చి ట్రోల్ చేస్తున్నారు. బ్రతుకులే ట్రోల్ బ్రతుకులు. ఈ వైసీపీ నాయకులందరూ సోషల్ మీడియాలో ట్రోల్ బ్రతుకులు బ్రతుకుతున్నారు. అది ఫస్ట్ వాళ్ళు తెలియజేసుకోవాలా, మేము ఏం చేస్తున్నాము, మేము చేసే విధానం ఏమి అని వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అయితే అర్థం కావడం లేదు. కానీ సోషల్ మీడియాలో హల్చల్ చేయాలా, ఎమ్మెల్యే గారిని దుష్ప్రచారం చేయాలనే వాళ్ళకు దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి ఏం దొరకడం లేదు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలు నడుస్తుంది, అందరికి తెలిసిన విషయమే, ప్రజలు గ్రహిస్తున్నారు. అది దర్గా విషయం అయితేనేమి, మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి అయితేనేమి ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు తిక్క ప్రయోగాలు చేస్తే ప్రజలు కూడా ఎవరికైనా తెలివిలేని వాళ్ళు ఉన్నారు, అందరికి తెలిసే మరి సరైన సమాధానం వైసీపీకి బుద్ధి వచ్చేటట్లు 11 సీట్లు ఇచ్చినారు. దాన్నైనా చూసుకొని వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ మా ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో ఫస్ట్ ఉన్నారు. అది ఎవరికైనా అడిగిన తెలుసు. అభివృద్ధి అంటే గుమ్మనూరు జయరాం అంటే అభివృద్ధి. అది నోచుకోక ఏదో అదును తీసుకొని మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఫేక్ సోషల్ మీడియా పెట్టడం మీరు మానుకొని మంచి పద్ధతిగా అభివృద్ధి చేసే మా ఎమ్మెల్యే గారిని మీ చేతనైతే సపోర్ట్ చేయండి. లేకపోతే మీ స్థలాల్లో గమ్మన కూర్చుంటే మీరు బాగుంటుంది. అంతేగాని మీరు తప్పుడు ప్రచారాన్ని మీరు మానుకోవాల్సిందిగా ఈ యొక్క సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా గారిని మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం. అలాగే దీంతోనే కాదు, ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా మీరు
ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్లు ఆ దర్గా విషయము ఏం చెప్పినారు ఒకసారి క్లిప్ చూడండి. మీరు ఆ క్లిప్ పూర్తిగా వినండి. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది పిన్ టు పిన్ ఆ క్లిప్పింగ్ ఏముంది, మీరు ఏం క్రియేట్ చేసినారు అది చూసుకొని మాట్లాడాలి. కానీ మీరు ఒకటి క్రియేట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తే ఇది పద్ధతి బాగలేదు. ఈ పద్ధతి మీరు వైసీపీ సోషల్ మీడియా మానుకోవాలని మీరందరికీ హెచ్చరిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సోషల్ మీడియా వారికి మరియు మన ప్రెస్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం నా ఎమ్మెల్యే గారు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారి పైన గత 2 రోజుల నుండి ఒక ఆడియో క్లిప్ వైరల్గా మారింది. ఆ వైరల్గా మారిండే దాని గురించి నేను ఈరోజు మీకు క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము మైనార్టీ సోదరులంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి నేను చాలాసార్లు మీడియా సమావేశంలో మాట్లాడినా, నా ఫేస్బుక్లో కూడా మాట్లాడినా, ఎప్పుడూ నేను పద్ధతి తప్పి మాట్లాడలేదు. కానీ ఈరోజు నేను పద్ధతి తప్పే మాట్లాడాలని చెప్పేసి డిసైడ్ అయినా. అది పద్ధతి తప్పుతున్నాను అనుకోండి, మా బాధ అనుకోండి. అది ఈ పేటిఎం కుక్కలు ఈరోజు చేస్తున్న అవాస్తవమైన దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పేసి మేము ఈరోజు ఇది చేసుకున్నాము. అందులో మా ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరామన్న గారు ఏమన్నారంటే, దాంట్లో 60% ఇక్కడ పెట్టండి, 40% మీరు తీసుకొని పోండి అని చెప్పేసి చెప్పినారు. 60% దేనికి? డెవలప్ చేయడానికి అని చెప్పేసి చెప్పినారు. ఈ పేటిఎం నా కొడుకులు వచ్చేసి ఏమన్నారు, ఈ 60-40 అన్నట్ల ఏదో 60% మన జయరామన్న గారికి వల్ల 40% తీసుకొని పోవాలా అన్నట్ల మెసేజ్లు పెడుతున్నారు ఫేస్బుక్లో, వాట్సాప్లో. ఈ 60-40 అనేది ఈ నా కొడుకులకి చెల్లుతుంది. మా అన్నగారికి ఇది అసలు ఇలాంటివి నచ్చవు. ఇలాంటివి ఈ 60-40 వాళ్ళు అనేవాళ్ళు ఈరోజు దీనికి వ్యతిరేకంగా తీసుకొని పోయి ఒక 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. చాలా అంటే చాలా. ఇది దేనికి చెప్తున్నామంటే, ఇదే దర్గా డెవలప్మెంట్ గురించి మేము జయరామన్న గారికి అసలు ఆయనకు విషయం కూడా తెలియదు. మేమే తీసుకువెళ్ళి అన్న ఇట్లా హుండీ లెక్కింపులు చేసుకొని వీళ్ళు తీసుకొని పోతున్నారు, అసలు డెవలప్మెంటే జరగడం లేదు అని చెప్పేసి మేము చెప్తే, గుంతకల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా దర్గా డెవలప్మెంట్ గురించి ఆలోచించిన ఎమ్మెల్యే ఒకరు లేరు. కానీ ఆ రోజు మా గుమ్మనూరు జయరామన్న గారు వచ్చేసి ఖచ్చితంగా మీకు మీ దర్గా డెవలప్మెంట్ అవుతుంది, మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఆ రోజే చెప్తున్నారు. ఆయన మాట ఇచ్చినారంటే అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ గమనిస్తున్నారు, శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి గారి గుడి బాగా డెవలప్ అవుతా ఉంది. అలాగే ఇప్పుడు దాని తర్వాత ఈ ఉరుస్కి కానివ్వండి, ఈ ఉరుస్ తర్వాత కానివ్వండి, మన మస్తానోలి దర్గా కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఇప్పుడు అది దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. కానీ ఈ అభివృద్ధిని చూసి నోచుకొని పేటిఎం కుక్కలు వచ్చేసి ఆయన పైన మొరుగుతా ఉన్నారు. ఆయన ఒక మాట చెప్పినాడు, దాంట్లో అది తప్పు కదా అని చెప్పేసి అందరు అడుగుతా ఉన్నారు. అది సరే, కరెక్టే అది. కానీ అది వచ్చేసి ఏమని చెప్పేసి వాడు ఎవడో మాట్లాడినోడు వచ్చేసి ఆయన ఎవరు అనేది కూడా తెలియకోకున్నట్ల ఎమ్మెల్యే గారికి వాడు అని చెప్పేసి మాట్లాడినాడు. వాడు అని చెప్పేసి వాడు సంబోధించిన దానికి ఈయన ఎమ్మెల్యే గారు కూడా ఏదో మన మామూలుగా మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ లో ఆయన కూడా ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, మా ఎమ్మెల్యే గారు అభివృద్ధికి అడ్డుపడే ఎవడికైనా అదే మాటే మాట్లాడతాడు. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాము, అన్నగారి తరఫున మేము కూడా ఇదే మాటే చెప్తున్నాము. గుంటకల్ అభివృద్ధి కానివ్వండి, దర్గా అభివృద్ధికి కానివ్వండి, ఎవడన్నా అడ్డుపడతాడు అని చెప్పేసి అనుకుంటే వాడికి ఇదే మాటే, అన్న ఏదైతే ఆడియో క్లిప్ లో చెప్పినాడో అదే మాటే వర్తిస్తుంది. అది ఎవడైనా కూడా. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిన సంభాషణలో వచ్చేసి ఆయనకు ఉద్దేశించి అయితే మాట్లాడిన మాట కాదు అది. కానీ కొందరు వచ్చేసి ఈ వైసీపీ బ్యాచ్ వాళ్ళంతా వచ్చేసి ఆయనకు ఫోన్లు చేసి ఇట్లా మీకు చెప్పినాడు కదా, మీరు స్పందించండి అది ఇది అని చెప్పేసి ఆయనకు చెప్తున్నారు. కానీ ఆయన వరకు ఆయనకు తగిలాలని చెప్పేసి ఆయనకు చెప్పాలని చెప్పేసి అయితే చెప్పలేదు గుమ్మనూరు జయరామన్న గారు. ఎందుకంటే ఆయన ఏ దాంట్లో అడ్డు రాడు, డెవలప్మెంట్ జరగనని చెప్పేసి ఆయన కూడా కోరుకునే వ్యక్తుల్లో ఆయన ఒకడు. అందుకని చెప్పేసి అలాంటి వ్యక్తికి ఈయనేం చెప్పలేదు, వాడు చెప్పినాడు. అసలు మాకు కొన్ని సందేహాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. అసలు ఈ విషయము ఇది జరగడానికి వాడితో ఫోన్ కూడా ఈ పేటిఎం గాళ్ళే ఏమన్నా చేయించినారా అని చెప్పేసి మాకు సందేహం వస్తూ ఉంది. దయచేసి ఇంకోసారి హెచ్చరిస్తున్నా, ఇలాంటి ట్రోల్స్ ఎవడన్నా చేసేటప్పుడు ఇన్ని రోజులు మేము సైలెంట్ గానే ఉన్నాం. ఇంకోసారి జయరామన్న గారి పైన అవాస్తవాలు ట్రోల్ చేసినారంటే మళ్ళా మీకు వేరే ఉంటుంది. ఇంకా
మీ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాము, అవసరమైతే రోడ్డు గిడిచి కొడతాం, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. ఇంకొక విషయం, నేను ఈ వైసీపీ నాయకులు వీళ్ళు ఈ వైసీపీ బ్యాచ్ దీన్ని ట్రోల్ చేసే విధంగా చేస్తున్నారని చెప్పేసి చెప్పడంలో ఒక ప్రూఫ్తోనే నేను చెప్తున్నా. ఇదే అకౌంట్తో వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ అకౌంట్కి ఫాలోవర్స్ ఎవరున్నారు అనేది బాగా చూసుకోండి. వీళ్ళే కలిసి వీళ్ళ ఇదే అకౌంట్తోనే మన జయరామన్న గారి ఆడియోని ట్రోల్ చేస్తున్నారు. అందుకే వీళ్ళపైనే చెప్పిన, వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకోసారి ఏదైనా మా జయరామన్న గారి పైన మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా, లేదంటే తగిన బుద్ధి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారం. మా సోదరులు చెప్పినట్టు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అందరికి తెలిసిందే. కానీ ముఖ్యంగా డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది గతంలో ఎన్నడూ లేని విధంగా గుమ్మనూరు జయరామన్న గారు ఏ రోజైతే గుంతకల్ పట్టణానికి శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకోబడి ఎమ్మెల్యేగా ఎదిగారో ఆ రోజు నుండి ఎన్నడూ లేని విధంగా నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని డెవలప్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తూ, అదేవిధంగా మస్తానల్లి దర్గా కూడా ఖచ్చితంగా నేను డెవలప్ చేస్తాను, మీకు ముస్లిం సోదరులకు అండగా ఉంటానని చెప్పేసి మస్తానల్లి దర్గాకు కూడా ఎస్టిమేషన్ వేయించి దాదాపు 2 కోట్ల వ్యయం వరకు అది బిల్ అవుతుందని చెప్పేసి ఎస్టిమేషన్ ప్లాన్ కూడా రావడం జరిగింది. ఈ రకంగా డెవలప్ చేయడానికి ఎన్నో ఏండ్ల నుంచి మనం చూస్తున్నాం. హజరత్ మస్తాన్ వలీ గారి హుండీ డబ్బులు ₹1 కూడా డెవలప్మెంట్కు వాడకుండా వక్ఫ్ బోర్డు ఆఫీస్ వాళ్ళు వచ్చేసి ఆ డబ్బును తీసుకొని పోయి అకౌంట్లలో వేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చేసి ఇప్పటి వరకు మస్తాన్ వలీ దర్గా డబ్బు కోట్లాది రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయి. ఆ డబ్బును వినియోగించకుండా ప్రభుత్వ హుండీలో వేసుకొని జమ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాకుండా రాష్ట్రంలో మన రాయలసీమలో ముఖ్యంగా హజరత్ మస్తాన్ వలీ దర్గా ఉరుసు ఒక నెల మొత్తం జరుగుతుంది. లక్షలాది భక్తాదులు వచ్చి అందులో హుండీల్లో డబ్బులు వేయడం జరుగుతుంది. అటువంటి డబ్బును ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ద్వారా తీసుకొని వెళ్ళి బ్యాంకుల్లో జమ చేసుకుంటుంది తప్ప ఇక్కడ డెవలప్మెంట్ మట్టుకు శూన్యం. ఆ డెవలప్మెంట్ నేను ఎలా చేస్తాననేది ఖచ్చితంగా నిరూపిస్తానని చెప్పే ఉద్దేశంతో మన గౌరవనీయులు గుమ్మనూరు జయరాం గారు ఈరోజు ముందడుగు వేస్తూ ఆ సంభాషణలో ఈరోజు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఫోన్ రికార్డింగ్ ప్యాచప్ చేసి కటప్ చేసి దానికి అనేక రకాలుగా సోషల్ మీడియాలో పంపించడం జరుగుతుంది. ప్రజలందరికీ తెలుసు జయరామన్న డెవలప్మెంట్ ఎలా చేస్తారనేది. ఖచ్చితంగా ఈ ఉరుసు కాకుండా నెక్స్ట్ ఉరుసు లోపల మస్తాన్ వలీ దర్గా రూపురేఖలు మార్చడంలో ఈ కూటమి ప్రభుత్వం ముందడుగు ఉంటుందని తెలియజేస్తూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ మీడియా వారికి మరియు నా మైనార్టీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు హాజీ వలి అనే అతను వచ్చినాడు, స్వచ్ఛందంగా వచ్చి ఆయన ఏం చెప్పినాడు, అయ్యా నాకు ఏం దీంట్లో ఆపరేటింగ్ రాదు ఏం రాదని చెప్పినాడు. నేను ఏదో ఇట్లా డెవలప్మెంట్ గురించి దర్గా డెవలప్మెంట్ గురించి అన్నకు ఫోన్ చేసింది వాస్తవము, అన్న కానీ వచ్చి మాట్లాడింది వాస్తవం, నేనేం లేదని చెప్పు. కానీ దీంట్లో 60-40 అనేది చెప్పినారు. 40% డెవలప్మెంట్ ఇది దర్గా వక్ఫ్ బోర్డులు తీసుకొని 60% డెవలప్మెంట్ అని చెప్పింది వాస్తవమే. కానీ కొంతమంది వైసీపీ మా మిత్రుడు చెప్పిన వైసీపీ బ్యాచ్ అని వాళ్ళు పేటీఎం బ్యాచ్ అన్నారు. వాళ్ళు దీన్ని పండగ చేసుకుంటారు. ఏమని లేని ఉన్నట్లు ఉన్నది లేనట్లు లేదు సార్. ఆయన స్వచ్ఛందంగా వచ్చి నాకు తెలుదయా ఆపరేటింగ్ తెలుదు, ఎవరు అతని ఫ్రెండ్ అంట, టీ తాగకపోయినాక ఆయన ఫ్రెండ్ తీసుకొని అక్కడ ఉంటే అంతా చేసినాడంట. ఆయన పేరేమప్ప సేటు అంట. ఆ సేటు చేసి అంతా మొత్తం వైరల్ చేసినాడని ఆయన చెప్పిన, ఆయన అమాయకుడు నేను అని చెప్తున్నాడు. దయచేసి మీకు ఒకటే వైసీపీ వాళ్ళకి చెప్తున్నది, ఏదన్నా ఉంటే కానీ మీరు ధైర్యంగా ఎదురొచ్చి పోరాడండి, అంతేగాని ఇట్లా వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు ఏదో చేసి మేమేమో చేస్తాము డ్యామేజ్ చేస్తామంటే జయరామన్న డ్యామేజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఆయన డెవలప్మెంట్ గురించే పోరాడుతుండేది. ఖచ్చితంగా దర్గా డెవలప్మెంట్ చేసి చూపిస్తాడు. మీరు మీరు ఏదన్నా దీని గురించి ఇంకా వాస్తవం నిరూపించాలంటే రాండి, ధైర్యంగా రాండి, ధైర్యంగా వచ్చి చూపియండి, అప్పుడు మేము కానీ మాట్లాడతాం. అంతేగాని లేనివి తీసుకొని వచ్చి ఏదో కటింగ్ క్లిప్పింగ్ చేసి
చేసే ప్రసక్తి పెట్టుకోవద్దండి. దయచేసి మీకు మర్యాద ఏమంటే మా తెలుగుదేశం పార్టీలో ఒకటి మాకు నేర్పించినారు, క్రమశిక్షణ పాటించండి, మా అధినాయకుడు కానీ వల్గర్గా లాంగ్వేజ్ యూజ్ చేద్దండి అని చెప్పినాడు. కాబట్టి మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. దయచేసి ముందు ఇటువంటివి చేయొద్దని, చేస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. చూడండి.